అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ ఒక మంచి సింపుల్ అండ్ లైట్ లంచ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం. ఎప్పుడూ చేసుకునే మీల్స్ లాగా కాకుండా ఇట్లా ఏదైనా సింపుల్ అండ్ లైట్గా చేసుకుంటే మీకు లంచ్ ప్రిపరేషన్ కూడా త్వరగా అయిపోతుంది. సో రండి, ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, రఫ్గా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్క, సుమారుగా 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక బౌల్ అంత కొత్తిమీర, ఒక బౌల్ అంత పుదీనా ఆకులు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇది గ్రైండ్ చేయడానికి నీళ్లు అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా తయారైతే చాలు. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ తయారైంది కాబట్టి కర్రీ కోసం ఎగ్స్ ని ఉడికించాలి. నేను ఈ రెసిపీ కోసం 8 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ ఎగ్స్ ని ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వీటికి ఉన్న షెల్స్ అన్నిటినీ ఇలా తీసేసి వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగులు, యాలకులు వేయాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. దీనిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. అందుకే ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలా పేస్ట్ని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గి రంగు కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో 100 ml ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసే ముందు బాగా స్మూత్గా అయ్యేట్టు చిలికి వేస్తే బాగుంటుంది. సో దీన్ని కూడా ఒక్కసారి మసాలాతో మిక్స్ చేయాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు వేయించాలి. సో ఇందులో నూనె రిలీజ్ అయిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి గ్రేవీని 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ నూనె పైకి తేలి కనిపిస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఇది ఆప్షనల్. దీనిలో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. సో ఈ పాయింట్లో ఉడికించిన ఎగ్స్కి కొన్ని ఘాట్లు పెట్టి గ్రేవీలో వేయాలి. ఇప్పుడు ఇలా కొంచెం జెంటిల్గా వీటిని మిక్స్ చేస్తే బాగుంటుంది. మసాలా మొత్తం ఎగ్స్కి పూర్తిగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. దీనిపైన నేను కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సో ప్యాన్కి మూత పెట్టి కూరని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చివరిగా నేను ఇందులో 1/2 కప్ అంత ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతున్నాను. మీరు వాడే ఫ్రెష్ క్రీమ్ కూడా ఫ్రెష్గా ఉండేట్టు ఎక్స్పైరీ డేట్ చూసి కొనాలి. లేదంటే పాడైన ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీ టేస్ట్ మొత్తం మారిపోయి వేస్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్న క్యాష్యూ రైస్, జీరా రైస్ లేదంటే గీ రైస్ లాంటి వాటిలతో కూడా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. పుదీనా పరాటా చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో 2 కప్పులంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో కొన్ని తరిగిన పుదీనా ఆకులు వేయాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ అంత వాముని అరచేతితో నలిపి బౌల్లో వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి అంత బాగా కలపాలి.
దీని తర్వాత 2 టీ స్పూన్ల నూనె, అలాగే పావు కప్పంత కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. పాలు వేయడం ఆప్షనల్ అండి, కావాలంటే మీరు పాలు స్కిప్ చేసేయచ్చు. సో ఇదంతా రఫ్గా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పిండి ముద్దని తయారు చేయాలి. ఇవి రూమ్ టెంపరేచర్ నీళ్లు అయితే సరిపోతుంది. సో ఇదంతా కలిపిన తర్వాత పిండి ముద్దని కాసేపు ఒత్తి కలపాలి. ఒకవేళ మీకు ఇది బాగా అంటుకుంటుంది అనిపిస్తే పిండి చల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టి పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి పుదీనా ఆకుల్ని వేయించాలి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ అంతా పుదీనా ఆకుల్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో ఏమాత్రం నూనె వేయకుండా ఇలా వేస్తే ఆకులు గట్టిగా అయ్యి ఈజీగా పొడి అయిపోతాయి. ఆ పొడిని నేను పాత్రలో యూజ్ చేయబోతున్నాను. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆకులన్నిటినీ తేమ పోయేంత వరకు వేయించాలి. మీరు రెస్టారెంట్స్లో డాబాలో చూస్తే పుదీనా పరాటా చేయడానికి వాళ్ళు ఇదే మెథడ్ ఫాలో అవుతారు. అందుకే మీకు ఆ పరాతాల పైన లేయర్ మీద ఈ పొడి కనిపిస్తుంది. నేనైతే అది ఇలా చేస్తారని తెలుసుకుని మీతో షేర్ చేయాలనిపించింది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో పుదీనా పొడి చల్లి చపాతీ కానీ పరాటా కానీ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారించి ఇలా చేతితోనే నలిపేయాలి. మిక్సర్ జార్లో వేసి మరీ మెత్తటి పొడి పట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇలా బరక్కానే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర పుదీనా ఆకులు ఎక్కువగా ఉంటే మీరు వాటిని ఇలా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ నేను మసాలా పొడి కోసం ఒక బౌల్లో పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి కలుపుతున్నాను. దీన్ని పరాతాల్లో యూజ్ చేయబోతున్నాం. ఈ మసాలా పొడి రెడీ కాబట్టి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత చూస్తే మీకు పిండి భలే సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటితో పరాటాలు చేసుకోవచ్చు. ఒక్కొక్క ఉండని పొడి పిండిలో పూర్తిగా ముంచాలి. దీని పీట మీద పెట్టి మామూలు చపాతీలానే ఒత్తాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద నెయ్యి కొద్దిగా వేసి తయారు చేసిన మసాలా పొడి కూడా మొత్తం అంతా వేయాలి. నెక్స్ట్ నేను నలిపిన పుదీనా ఆకుల్ని దీనిపైన ఇలా అన్ని వైపులా వేస్తున్నాను. వీటిని చేతితోనే కాస్త లోపలికి ఒత్తితే బయటికి రాకుండా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నేను చూపించినట్టు కింద నుంచి పైకి లేదా పైన నుంచి కిందకి ఇలా మడతలు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న మసాలా మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా ఇలా రౌండ్గా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి కాస్త దగ్గరగా చుట్టాలి. పిండి ఎక్స్ట్రా ఉంటే ఇలా లోపలికి పెట్టి ప్రెస్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. దీనిపైన కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలన్నిటినీ కూడా ఇదే పద్ధతిలో రెడీ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు పీట మీద కాస్త పొడి పిండి చల్లి చుట్టిన ఒక పరాతా ముద్దని పెట్టి చాలా జెంటల్గా మధ్యలో పిండి చల్లుతూ లైట్గా ఒత్తాలి. మీరు మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టి ఒత్తితే ఈ లేయర్స్ అన్నీ ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. సో ఇది చేసేటప్పుడు కాస్త ఈజీగా చేయండి. ఇవైతే కాస్త మందంగానే ఉంటాయండి. వీటిని మరీ పల్సగా చేయడం చాలా కష్టం, బాగుండవు కూడా. సో ఈ పరాటాస్ అన్నీ కూడా మీడియం థిక్నెస్లో ఉండేట్టు చూసుకోండి.
ఇలా పిండి పాత్రలు అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత తయారు చేసిన పిండి పరాతాలన్నీ పైన పెట్టి కాల్చాలి. ఒకవైపు 30 సెకండ్లు కాల్చిన తర్వాత దీన్ని ఇంకొక వైపుకు తిప్పి కాల్చాలి. ఇది ఇలా పూర్తిగా కాలేంత వరకు చేయాలి. మీకు పరాతా మీద ఇలా బ్రౌన్గా కాలిన మచ్చలు కనిపించిన తర్వాత దీనికి 2 వైపులా కూడా ఇలా నెయ్యి రాయండి. గరిటెతో పరాటాని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ కాల్చాలి. అప్పుడే నెయ్యిని పిండి పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలాంటి పుదీనా పరాటాలు అయితే మీకు యూజువల్గా బయట దొరుకుతాయి. ఈ మెథడ్ ఫాలో చేసి వీటిని చేయండి. మీకు ఇంట్లో కూడా పర్ఫెక్ట్ పుదీనా పరాటాస్ వస్తాయి. ఇవి 2 వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే పుదీనా పరాటాలు తయారైనట్టే. వీటిని మీరు ఏదైనా పచ్చడితో లేదంటే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ కాంబో. ఇది మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టుకెళ్ళచ్చు. అలాగనే కొంచెం ఎక్స్ట్రా రోటీస్ ఉంటే మీరు ఈవినింగ్ కూడా వీటిని తినచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.